your dynamic leader, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ జీ, కొడితే కుంభస్థలాలనే కొట్టాలని, ఈ కడప కుంభస్థలాన్ని బద్దలగొట్టడానికి వైఎస్ షర్మిలమ్మ నడుం బిగించి రాజకీయాలు దిగి ఈ కుంభస్థలం బద్దలగొట్టడానికి నిలబడుతున్నటువంటి షర్మిలమ్మ, ఆమెకి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది. కడప చాలా కీలకమైంది. కడపలో రాజకీయ విముక్తి జరిగితే వైఎస్ పార్టీకి రాష్ట్రమే విముక్తి అవుతుంది, రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా విముక్తి అవుతుంది. అందుకని కడప చాలా ప్రాముఖ్యతని ఒక ధైర్యంతో తెగువతో మన ముందుకు వచ్చేటువంటి షర్మిలమ్మని మన వెన్నుదనగా ఉండాలి. కొంచెం ఆగండి, ఓపిక ఇంకా ఓపిక పట్టండి, అవుతుంది. నేను ఒకటే గుర్తుపెట్టదలుచుకున్నా, ఇప్పుడు దాకా కడపలో నుంచి ఎంపీగా గెలిచిన వాళ్ళు ఒక దఫా 4 పర్యాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు యుద్ధ ఈశ్వరరెడ్డి గారు నిలబడ్డారు, ఆయన గెలిచారు. తర్వాత రాజశేఖర గారు గెలిచారు. ఎవరు కానీ కేంద్రంలో మంత్రి పదవి సంపాదించలేదు. కడప నుంచి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో మంత్రి పదవి అలంకరించలేదు. ఇప్పుడు చెప్తున్నా, మీరు షర్మిలను గెలిపించండి, కేంద్రంలో ఆమె మంత్రి అవుతుంది. మంత్రి కావాలన్నా కడపకి ఆమె మంత్రి కావాలంటే, ఆమె కేంద్రంలో మంత్రి కావాలంటే రాహుల్ని ప్రధానమంత్రి కావాలి. రాహుల్ ప్రధానమంత్రి కావాలంటే మనమందరం గట్టిగా నిలబడాలి. తద్వారానే కేంద్రంలో మాయల పక్కన మోడీ పోవాలి, ఇక్కడ రాక్షస ప్రభుత్వం పోవాలి. ఒక దెబ్బతో 2 పిట్టలు ఠామనాలా. ఒక్క ఓటు వేస్తే హస్తం గుర్తుకి, ఒక్క ఓటు వేస్తే పోటీ చేసే చోట కంకి కొడలకి, సుత్తు కొడలకి మొత్తం ఎగిరిపోతారు. ఆ ప్రకారం కావాలని మేము కోరుతా ఉన్నాం. నేను అన్ని విషయాలు చెప్పదలుచుకోలే, అబద్ధాలు ఎట్లా చెప్తున్నా మేము చూడదలుచుకున్నాం. ఇప్పుడు భూ సమస్యపై చర్చ జరుగుతూ ఉంది, భూ రక్షణ పథకం చర్చ జరుగుతూ ఉంది. నేను వాస్తవం చెప్పదలుచుకున్నా, ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్, దానిలో నా ఫోటో కూడా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పాస్బుక్, దీనిలో కూడా నా బొమ్మ ఉంది. దీనిలో రాసేట బొమ్మ లేదు, ఇంకొకటి బొమ్మ లేదు. ఇది మన అందాల రాముడు పాస్బుక్ ఇచ్చాడు, దీనిలో కూడా నా బొమ్మ ఉంది. కానీ ఇదేమైనా పర్మనెంట్గా ఉంటాడా? భూమి నాది పర్మనెంట్, కానీ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాదు. నా భూమి పైన ఈ బొమ్మ ఏందండి? కానీ ఇదే బొమ్మలో చివరిలో రాశాడు, లాస్ట్లో ఆయన రాసింది ఏంటంటే, నేను చదివి వినిపిస్తా, ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు నిజం చెప్పారు. లాస్ట్ పేజ్ చదువుకోండి కావాలంటే. ఈ పుస్తకం అభ్యంతర భద్రతా ప్రణాళికతో రూపొందించబడినది. ఈ పుస్తకం రూపొందించబడిన భూముల వివరాలు కాక ఇతర లావాదేవీలు జరిగిన ఎడల ఆ వివరం కొరకు కొత్త భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పుస్తకం తీసుకోవచ్చు. ఐచ్ఛికం. ఈ పుస్తకం బ్యాంకు లోన్కు కానీ భూమి రిజిస్ట్రేషన్ కానీ ఈ సందర్భంగా పనికిరాదు.
ఇంకెందుకా ఈ భూమి, ఈ పట్టా ఎందుకు? తనఖా పెట్టుకోవడానికి పనికిరాదు, లోనుకు పనికిరాదు, దేనికి పనికి వస్తుందంటే ఈ బొమ్మ పనికి వస్తుంది. ఇట్లాంటి పనికి బాగా కాబట్టి ఇచ్చిన పత్రాలు. దీన్ని ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా, టీడీపీలో అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కదా అంటున్నారు. వాళ్ళు ఒప్పుకొని ఉండొచ్చు, మీరు ఒప్పుకొని ఉండొచ్చు. మీ ఇద్దరు దొంగలు కాబట్టి మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవం చెప్తా ఉన్నాం మేము. నేను డిసెంబర్లోనే ఇస్లో దీనిపైన భూ రక్షణ పథకం పేరుతో నన్ను దోషం చేస్తానని. దీన్ని బట్టి అర్థం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భూ రక్షణ పథకం ఎట్టాడదో, టీడీపీ ఏ విధంగా చెప్తా ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తా ఉందో మనం అర్థం తెలుసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ భూమిని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పోవాలా. ఇంతేకాదు, ఈయన ఉత్తర భారతదేశంలో మోడీ పని అయిపోయింది. మోడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అయితే ఆయన అంటున్నాడు మంగళసూత్రం పెట్టుకొని వస్తూ ఉన్నాడు. మంగళసూత్రం జపం చేస్తూ ఉన్నాడు. మంగళసూత్రం మీద ఆయనకి విలువ ఉందా? ఆయన బొట్టు కట్టాడు కదా ఒక మహిళకి. ఆమె బొట్టు కట్టిన మహిళ ఏమైంది? ఆయన మంగళసూత్రం ఏమైంది? ఆ మంగళసూత్రం పెట్టిన ఓట్ల ప్రయత్నిస్తుంటే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేక శక్తి. అందుకే ఈ రాజ్యాంగ ద్రోహిగా ముద్ర పెట్టి ఈ మోడీని ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే అవకాశం లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి అవుతాడా? రాజ్యాంగానికి ప్రమాణం చేసిన ప్రధానమంత్రి అవుతాడా? అందుకే ఈ దేశంలో ఒక్క క్షణం కూడా మోడీ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు. మోడీ క్షమాపణ చెప్పాలా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంతా బాగు చేస్తామని చెప్పని. ఏం బాగు చేస్తారయ్యా? నువ్వు మీ తల్లిని బాగొట్టుకుంటువి, దూరం చేస్తువి. చెల్లెళ్ళు ఇద్దరికడే ఇబ్బంది పడతా ఉన్నారు. దేశం మొత్తం మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, అందరినీ ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి ఒక నికృష్టుడు గొడ్డలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఒక ఎన్నికలు జరిగినాయంట, గొడ్డలకి చెట్లకి ఓట్లంతా గొడ్డలకి వేశారట. ఎందుకంటే ఆ గొడ్డలు కూడా పీడి నా కులం అని చెప్పారట. ఇట్లా గొడ్డలు రాజకీయాలు వస్తున్నప్పుడు ఆ గొడ్డలతోనే వైఎస్ఆర్ పార్టీని నిలువురా చీల్చాల్సిందే, ఓడించాల్సిందే. అందుకే శరణం గెలిపించండి, కేంద్ర మంత్రి చూద్దాం. రాష్ట్రంలో ఈ వైసీపీ పోవాలా. ఈ రెండు పోవడానికి ఉపయోగ పద్ధతిలో కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. మీరందరూ నిలబడి పోరాటం సాగించగా కోరుతా ఉన్నాను. సెలవు.